Hi everyone, welcome back to our channel. Dear students, in this video lecture we are going to discuss the concept and problems which are related to exercise 6b. Particularly in first section problems we are going to discuss in this class. Okay. So if you observe here, find the set of values of x for which the binomial expansions of the following are valid. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్. ఇవి వ్యాలిడ్ అవ్వాలంటే వాటి ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమై ఉండాలి అని అడుగుతున్నారు. ఇక్కడ సెట్ ఆఫ్ వాల్యూస్, ఫైండ్ ద వాల్యూస్, సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటున్నారు. దీన్ని ఇంకొక రకంగా ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అడగచ్చు. రేంజ్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్. ఇట్లా అడిగినా సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని అడిగినా మనం ఇప్పుడు చేయబోయే ప్రొసీజరే మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది ఎగ్జామ్లో. ఇది 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ 5 నుంచి ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? మరి ఇది ఎలా చేయడం? చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఓకే, చూడండి. లెట్ us డిస్కస్ దిస్ సొల్యూషన్ హియర్. నౌ ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఈ ఉన్న ఫామ్ని మనం 1 + X హోల్ పవర్ సమ్ రేషనల్ ఇండెక్స్ ఫామ్లోకి మార్చాలి కదా. దానికోసం నేను ఏం చేస్తున్నాను, 2 కామన్ తీస్తున్నాం. అప్పుడు ఇదేమవుతుంది, 1 + 3x/2 అవుతుంది, హోల్ ద పవర్ ఆఫ్ -2/3. ఓకేనా? మళ్ళీ దీన్ని సపరేట్గా రాద్దాం. ఏబి హోల్ పవర్ m ఫామ్లో ఉంది కదా, అంటే a పవర్ m ఇంటూ b పవర్ m, 2 పవర్ -2/3 ఇంటూ 1 + 3x/2 హోల్ ద పవర్ ఆఫ్ -2/3. ఓకేనా? అంటే ఇలా 1 + X హోల్ పవర్ -p/q ఫామ్లోకి మార్చాలి. ఇలా మార్చిన తర్వాత ఈ X ప్లేస్లో ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? దిస్ ఈజ్ వ్యాలిడ్ అంటే ఇక్కడ ఏది వ్యాలిడ్? 2 + 3x హోల్ ద పవర్ -2/3 ఈజ్ వ్యాలిడ్, ఓన్లీ వ్యాలిడ్ when mod X is less than 1. Here mod X అంటే ఏంటి ఇక్కడ? That is 3x/2. ఇక్కడ X అంటే ఏంటి? 3x/2 అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో అది 3x/2 లెస్ దాన్ 1 అని అంటాం. అంటే దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? ఆ 3/2 ని పంపిస్తే ఏమవుతుంది? mod small x లెస్ దాన్ 2/3 అవుతుంది కదా. అంటే వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ x హియర్? -2/3 is less than x less than 2/3 అని మీనింగ్. -2/3 less than x less than 2/3. ఓకేనా? సో దీన్ని మనం ఇంకా బ్రాకెట్ లో రాయాలంటే ఇక్కడ x belongs to ఓపెన్ ఇంటర్వెల్ -2/3, +2/3 అన్నాడు. అంటే x వాల్యూస్ ఇంకా -2/3, 2/3 మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్ కి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ అనేది వ్యాలిడ్ అవుతుంది అని దాని మీనింగ్. ఓకేనా? క్లియర్ కదా? అట్లనే దీన్ని కూడా 5 కామన్ తీయాలి. అప్పుడు 1 + X/5 హోల్ ద పవర్ ఆఫ్ 3/2 ఉంటుంది. మరి దీన్ని సపరేట్గా రాస్తే 5 పవర్ 3/2 ఇంటూ 1 + X/5 హోల్ పవర్ 3/2. మరి ఇది దేనికి వ్యాలిడ్ అంటే నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నా, mod small x/5 లెస్ దాన్ 1 కి వ్యాలిడ్. ఓకేనా? ఓకేనా? క్లియర్ కదా? ఓకే, అంటే ఆ 5 ని పంపించండి. మాడ్యులస్ సైన్ అట్లే ఉంచండి, అబ్సల్యూట్ వాల్యూ సైన్ ని. 5 ని పంపిస్తే ఏమవుతుంది? mod x లెస్ దాన్ 5 అవుతుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు? -5 లెస్ దాన్ x లెస్ దాన్ +5 రాయొచ్చు. అంటే x ఈజ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -5, +5. క్లియర్? ఓకే. సో అదే విధంగా అన్నిటిని ఇట్లనే రాసుకుంటా వెళ్ళొచ్చు. సో 7 × 1 + 3x/7 హోల్ ద పవర్ ఆఫ్ -5. ఇక్కడ మన ఇండెక్స్ సంబంధం లేదు. ఓకే, ఇండెక్స్ ఎంతన్నా ఉండనండి, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. హోల్ ద పవర్ ఆఫ్ -5. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ వెన్ 3x/7 is less than 1. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ mod x less than 7/3 గా రాయొచ్చు. అంతేగా? 3/7 అంటే వెళ్తే 7/3 అవుతుంది. అంటే ఇంకా క్లియర్ గా రాయాలంటే ఇది -7/3 లెస్ దాన్ x లెస్ దాన్ +7/3. ఎందుకంటే మాడ్యులస్ సైన్ తీసేస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ అని వస్తుంది కదా. అంటే ఒకటే -7/3, ఇంకోటే +7/3. ఇది రేంజ్ అన్నమాట. సో therefore x is belongs to -7/3, +7/3. ఓకే, ఇక ఫటాఫట్ ఇది రాయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ కూడా 4 కామన్ తీస్తే ఇప్పుడు 1 - X/12 అవుతుంది.
ఎందుకంటే 4 కామన్ తీసినప్పుడు మనకి 4 3 12 వస్తుంది. కావాలంటే మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. 4 into 1 4 minus 4 into x by 12 అంటే 4 1 4 3 క్యాన్సిల్ అయిపోయి హోల్ టు పవర్ ఆఫ్ -1/2 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది వ్యాలిడ్, ఇట్ ఈస్ వ్యాలిడ్ వెన్ హియర్ ఏముంది ఇక్కడ x ప్లస్ లో క్యాపిటల్ x ప్లస్ లో x by 12 ఉంది, మైనస్ ఉంది, మైనస్ తో మనకు సంబంధం లేదు. ఓకేనా? ఇట్ ఈస్ వ్యాలిడ్ వెన్ మాడ్యులస్ ఆఫ్ x by 12 ఈజ్ లెస్ దాన్ 1. అంటే అప్పుడు మనకి x వాల్యూ ఏమవుతుంది, -12 కి +12 కి మధ్యలో ఉంటుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 12 అంటే x బిలాంగ్స్ టు -12, +12 అన్నమాట. ఓకేనా? ఓపెన్ ఇంటర్వెల్ -12, +12 ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. ఇది ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 కామన్ తీస్తే మనకి 1 - 4x/3 అవుతుంది, హోల్ టు ద పవర్ ఆఫ్ 3/4. ఓకేనా? అంటే ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, mod 4x/3 లెస్ దాన్ 1 అయినప్పుడు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, mod x 4/3 అని పంపిస్తే 3/4 అవుతుంది. అంటే అప్పుడు మనకి x వాల్యూ దేని మధ్యలో ఉంటుంది, -3/4 కి +3/4 కి. అంతే, ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ పెట్టేసి రాసేయాలి. దీన్ని మనం ఇంటర్వెల్ ఫామ్ లో రాస్తే ఓపెన్ ఇంటర్వెల్ -3/4, +3/4 కి సమానం. ఇది క్లియర్ కదా? అంటే ఈ విధంగా మనం రేంజ్ ఆఫ్ x ఆఫ్ ది గివెన్ బైనామియల్ లేదంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x ఫర్ విచ్ ద బైనామియల్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఈజ్ వ్యాలిడ్ అనే దానికి సమాధానంగా ఈ విధంగా చేస్తాం. ఓకేనా? ఇది 2 మార్క్స్ కు వస్తుంది మనకి. ఓకే, చాలా చాలా ఈజీ. ఓకే, రైట్, ప్లీజ్ మేక్ ఇట్ నోట్. నౌ లెట్ us discuss క్వశ్చన్ నెంబర్ 3 ఆఫ్ సెక్షన్ 1. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 అనేది ఇంకా ప్రీవియస్ వీడియో లెక్చర్ లో మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో కింద మీరు చూడకపోయినట్లయితే మీరు మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి పార్ట్ 2 ఎక్సర్సైజ్ 6 పార్ట్ 2 చూడొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లో నా లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే రైట్ డౌన్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3 + 5x హోల్ టు ద పవర్ ఆఫ్ -7/3. ఇంకొకటి ఏంటంటే 1 + 4x హోల్ టు ద పవర్ ఆఫ్ -4 ఇచ్చారు. ఓకే, ఈ రెండు ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటిది, మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్స్పాన్షన్ లో ఎంసెట్ లో మనకి ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే 3 + 5x హోల్ టు ద పవర్ ఆఫ్ -7/3 అని ఇచ్చారు. దీని ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే రేషనల్ ఇండెక్స్ ఉంది కదా, మరి దీనికి మనకు ఫార్ములా ఏంటి అనే దానికంటే ముందు ఫస్ట్ దీన్ని మనం స్టాండర్డ్ ఫార్ములా రాసుకోవాలి. అంటే 3 కామన్ తీయాలి. 1 + 5x/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -7/3. ఓకేనా? ఈజీయా? ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేస్తే 3 పవర్ -7/3 ఇంటూ 1 + 5x/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -7/3 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ 3 పవర్ -7/3 అనేది ఈ ఎక్స్పాన్షన్ లో ప్రతి టర్మ్ కి ఇది ఖచ్చితంగా ఉంటుంది, కోఎఫిషియంటే కదా. కాబట్టి దీని అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. దీనిలో మనకి ఫస్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ప్రతి టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అది అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టాలి. ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మై డియర్ స్టూడెంట్స్, ఇది ఏ ఫామ్ లో ఉందంటే 1 + X హోల్ టు ద పవర్ ఆఫ్ -p/q. ఈ ఫామ్ లో 1 + X - p/q. మనం ఇక్కడ X అని ఎందుకు తీసుకున్నా, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన స్మాల్ x ఉంది. మనం కన్ఫ్యూజ్ అవాయిడ్ చేయడం కోసం మనం X తీసుకుంటాం. మనం దీని ఫార్ములా రాయడం ఎలా సార్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ బైనామియల్ లో ప్లస్ ఉంది, ఇక్కడ కింద ప్లస్ ఉంది, రేషనల్ ఇండెక్స్ కి ఏమో నెగిటివ్ ఉంది. సో ఈ సందర్భంలో మనం దీని యొక్క ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. ప్రతి టర్మ్ రాసేటప్పుడు మనకు ఆల్టర్నేట్ సైన్ వస్తుంది. ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ అలా అన్నమాట. సో కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఫార్ములా ఇలా రాయొచ్చు. 1 ఫస్ట్ టైం 1 మైనస్, ఓకేనా, p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ X/Q. ఓకే, ఓకే, ప్లస్ నెక్స్ట్ p ఇంటూ ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ వస్తుంది. p ఇంటూ p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ X/Q హోల్ స్క్వేర్ మైనస్, తర్వాత టర్మ్ ఏంటి, p ఇంటూ p + q ఇంటూ p + 2q/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ X/Q హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ అలా వస్తుంది అన్నమాట. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఓకే, ఇది 1 + X హోల్ పవర్ -p/q ఫార్ములా ఏంటంటే ఇది మనకు కావాల్సిన 3 టర్మ్స్ కాబట్టి
మనం 3 టర్మ్స్ వరకే చూసుకుంటాం. ఇప్పుడు మనం ఈ దీనిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మరి క్యాపిటల్ X అంటే ఏంటి 5x/3 కదా, P అంటే ఏంటి 7, Q అంటే 3, ఇక్కడ మైనస్ మైనస్ సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైనా వేస్తే పుట్ క్యాపిటల్ X is equal to 5x/3, ఓకే, అండ్ P is equal to 7 and Q is equal to 3. పుట్ క్యాపిటల్ X is equal to 5x/3, P is equal to 7 and Q is equal to 3. అప్పుడు ఏమవుతుంది ఇది చూడండి, అప్పుడు 1 plus 5x whole to the power of 5x/3 whole to the power of minus 7/3 is equal to 1 minus P అంటే ఎంత 7/1 factorial into capital X అంటే ఎంత 5x/3 by Q అంటే 3 plus P అంటే 7 into 7 plus 3 by 2 factorial అంటే 2 into 1 into capital X అంటే ఎంత 5x/3 whole by Q అంటే 3 whole square minus so on. మనం అడిగి 3 టర్మ్స్ కాబట్టి 1 2 3 టర్మ్స్ ఎనఫ్, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మైనస్ 7/1 ఫ్యాక్టరియల్ అంటే 1, ఇదేమో 5x/9 వస్తుంది కదా, ప్లస్ ఇది 7 into 7 plus 3 అంటే 10/2 into ఇది 5x/9 హోల్ స్క్వేర్ వస్తుంది మైనస్ సో ఆన్. ఓకేనా, ఇంకా సింప్లిఫై చేస్తే మైనస్ 7 5 35x/9 ప్లస్ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 7 5 35 ఏం లేదు ఇంటూ 125 25x square by 81, 25x square by 81 minus so on. సో ఇలా రాసినా పెట్టచ్చు, ఇక్కడ ఎట్లయినా వదిలేయచ్చు. ఓకేనా, అంటే మనకి మల్టిపుల్స్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఇచ్చినప్పుడేమో ఆప్షన్ చెక్ చేసుకొని మనం ఇదంతా ప్రొడక్ట్ చేయాల్సి వస్తుంది, లేదంటేనేమో హ్యాపీ అట్లయినా వదిలేచ్చు డిస్క్రిప్టివ్ అయితే. సో ఈ విధంగా చేస్తాం. క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది 1 plus x whole to the power of minus n ఫామ్ లో ఉంది. అది ఎలా ఉంది సెకండ్ది 1 plus 4x whole to the power of minus 4 అంటే ఆల్రెడీ 1 అయి ఉంది ఇక్కడ, నో ప్రాబ్లం. సో ఇది ఏ ఫార్ములా రూపంలో ఉందంటే 1 plus x whole to the power of minus n ఫామ్ లో ఉంది. దీని ఫార్ములా ఏంటంటే 1 minus n by 1 factorial into capital X plus n into n plus 1 by 2 factorial into capital X square. ఇక్కడ కూడా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి మనకి ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. ఓకే, అది బండ గుర్తు అనమాట. నెక్స్ట్ n into n plus 1 into n plus 2 by 3 factorial into capital X whole cube plus so on. ఇలా వస్తుంటుంది. ఫార్ములా ఇది క్లియర్ కదా. కానీ ఇంతకుముందు ప్రాబ్లంలో ఒక చిన్న విషయం మర్చిపోయినాం, అదేంటంటే 3 power minus 7/3 ఉంది కదా, అది మరి దీని అందరికి రిలేటెడే కదా. అంటే 3 power minus 7/3 ఇంటూ ఇది మొత్తం 3 టర్మ్స్ అడిగినప్పుడు దీన్ని 3 తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా, 3 టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అంటే 3 power minus 7/3 into 1, 3 power minus 3 power 7/3 into 35/9 అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, ఇది క్లియర్ రైట్. సారీ, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి క్యాపిటల్ X అంటే 4x, స్మాల్ n అంటే 4, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి 3 టర్మ్స్ కావాలి కాబట్టి 1 2 3. ఇక్కడ లాగా కోఎఫిషియంట్ లేదు, దీనికి లేదు కాబట్టి మనకేం టెన్షన్ లేదు. సో అప్పుడు ఏం రాస్తాం, అప్పుడు ఇది 1 minus n అంటే 4 by 1 factorial into capital X అంటే 4x అంతే కదా, ప్లస్ n అంటే 4 into 4 plus 1 by 2 factorial అంటే 2 into 1 into capital X square అంటే 4x whole square minus 1. మనల్ని అడిగి 3 టర్మ్స్ కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం. 1 minus 4 4 is 16x plus 2 2 is 4 అయితే 2 5 is 10, 10 into 4x square అంటే 16x square minus 1. సో ఫైనల్ గా రాస్తే 1 minus 16x plus 160x square minus 1. అంటే ఇక్కడ 3 టర్మ్స్ అని అడిగితే ఏం రాయాలి, ఒకటో టర్మ్ 1, సెకండ్ టర్మ్ minus 16x, థర్డ్ టర్మ్ 160x square కామా సో ఆన్, అట్లా రాసుకుంటూ పోతాం అన్నమాట. క్లియర్ కదా. సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్, చాలా ఈజీ. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వస్తే ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి, అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ మైనస్ p/q ఉంటే రేషనల్ ఇండెక్స్ అనేది నెగిటివ్ అయితే ఖచ్చితంగా అవి p into p plus q, p into p plus q into p plus q సో ఆన్ అట్లా ప్లస్ లో వస్తాయి. ఓకే, ఇక్కడ కూడా చూడండి, మనం ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చేసరికి n into n plus 1, n into n plus 1, n plus 2 అట్లా పాజిటివ్ సైన్స్ వచ్చినాయి. ఓకేనా, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 కూడా చేస్తే మనకి ఈ ఫార్ములాస్ లో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే రైట్.
ఓకే గైస్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 డిస్కస్ చేద్దాం. దాంట్లో ఏంటంటే 3 లో థర్డ్ బిట్ ఏంటంటే 8 - 5x హోల్ పవర్ 2/3 ఇచ్చారు. 8 - 5x హోల్ పవర్ 2/3 ఇచ్చారు. అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ 8 - 5x హోల్ పవర్ 2/3 అంటే మనకి ఈ ఫామ్ లోకి రావాలి కదా. సో అంటే 8 కామన్ తీసుకొని అప్పుడు 1 - 5x/8 హోల్ పవర్ 2/3 లో వస్తుంది. అంటే 8 పవర్ 2/3 ఇంటూ 1 - 5x/8 హోల్ పవర్ 2/3. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉంది? 1 - క్యాపిటల్ X హోల్ పవర్ p/q ఫామ్ లో ఉంది. 1 - క్యాపిటల్ X హోల్ పవర్ p/q. కానీ ఇక్కడ 1 + క్యాపిటల్ X హోల్ పవర్ -p/q ఉంది. రాంగ్ కదా? అంటే ఇక్కడ మైనస్ రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి. అంటే ఇందాకలాగానే ఆల్టర్నేట్ సైన్, అంటే మీరు ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. దీనిలో మైనస్ ఉంది, దానిలో ప్లస్ ఉంది. ఇంతకు ముందు ఇక్కడ ప్లస్, అక్కడ మైనస్ ఉంది. రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటాయి ఇట్లా. అంటే బండ గుర్తు, అంటే ఒక ఐడియా కోసం చెప్తున్నా. అంటే ఇది ఏమంటారు, దాన్ని శాస్త్రీయంగా చెప్పడం లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఆల్టర్నేట్ సైన్స్గా వస్తాయి. ఓకేనా? అంటే ప్లస్ మైనస్ టర్మ్స్ అయితే ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. కానీ ఇది పాజిటివ్ రేషనల్ ఇండెక్స్ కాబట్టి మనకి ఇక్కడ అన్ని మైనస్లు వస్తాయి. ఇక్కడ మైనస్ వస్తుంది. p - q, p ఇంటూ p - q ఇంటూ p - 2q అట్లా. ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ ఉన్నా, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఉన్నా ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. కానీ ఇక్కడ పాజిటివ్ రేషనల్ ఇండెక్స్ ఉంటే ఇది p ఇంటూ p ఇంటూ p - q ఇంటూ p ఇంటూ p - q ఇంటూ p - 2q ఇంటూ సో ఆన్ అట్లా వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి. ఓకే, దాట్స్ ఆల్. అది ఇక్కడ నెగిటివ్ రేషనల్ ఇండెక్స్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ ప్లస్లు అవుతాయి. ఓకే రైట్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ క్యాపిటల్ X అంటే ఏంటి? 5x/8. p అంటే ఎంత? 2. q అంటే ఎంత? 3. సో సబ్స్టిట్యూట్ క్యాపిటల్ X 5x/8 అని 3 టర్మ్స్ కదా మనకు కావాల్సింది. అప్పుడు దీనిలో ఏమవుతుంది అంటే 1 - p అంటే 2/1 ఫ్యాక్టోరియల్, క్యాపిటల్ X అంటే 5x/8 హోల్ బై q అంటే ఎంత? 3 ప్లస్ p ఇంటూ p - q, p ఇంటూ p - q బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. క్యాపిటల్ X అంటే ఎంత? 5x/8 హోల్ బై q అంటే 3 హోల్ స్క్వేర్ మైనస్, మనకి ఇదిగా అవసరం లేదు, మనం అడిగిన 3 టర్మ్స్ 1 2 3. దీన్ని సింప్లిఫై చేస్తే 1 - 2 ఇంటూ 5x/8 3 = 24 ప్లస్ 2 ఇంటూ 2 - 3 ఎంత? -1/2. ఓకేనా? నెక్స్ట్ ఇట్ బికమ్స్ 5x/8 3 = 24 హోల్ స్క్వేర్ మైనస్ సో ఆన్. ఓకేనా? అంటే దీని ఏమన్నా ఇచ్చినప్పుడు 1 - 5x/12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 కొట్టకపోతే మైనస్ వస్తుంది. ఇక్కడ 25x² 24 = 576 అంతే కదా, మైనస్ సో ఆన్. మనకు కావాల్సిన 3 టర్మ్స్ దేనిలో? దీనిలో. అంటే ఇక్కడ 8 పవర్ 2/3 ఉంది కదా, కోఎఫిషియంట్ కూడా మనం మల్టిప్లై చేయాలి. దేర్ఫోర్ 8 - 5x హోల్ పవర్ 2/3 can be written as 8 power 2/3 into 1 - 5x/12 minus 25x² 576 minus, sorry 1 మైనస్ ఇక్కడ ప్లస్ రావాలి. అంటే ఇక్కడ ప్లస్ రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ సైన్ వచ్చింది కాబట్టి మనకి నెగిటివ్ వస్తుంది. దాంట్లో తప్పేం లేదు. ఓకేనా? ఈసారి టర్మ్ పాజిటివ్ రావచ్చు, దాన్నే ఉంది. అట్లా మొత్తానికైతే ఇట్లా వస్తాయి. ఆల్టర్నేట్ సైన్ అంటే రిజల్ట్ లో మళ్ళీ సైన్స్ ఎట్లయినా ఉండొచ్చు, కానీ ఈ ఫార్ములా మాత్రం అట్లా వస్తాయి. క్లియర్ కదా? ఇది ఫైనల్ ఆన్సర్. 3 టర్మ్స్ రామన్నప్పుడు ప్రతిదాన్ని మనం మల్టిప్లై చేసి, ఒకవేళ ఆబ్జెక్టివ్ టెస్ట్ లో అయితే 8 పవర్ 2/3 కామా మైనస్ ఇట్లా ఇస్తారు అనమాట. 8 పవర్ 2/3 కామా మైనస్ 8 పవర్ 2/3 ఇంటూ 5x/12 కామా మైనస్ 8 పవర్ 2/3 ఇంటూ 25x² 576 అని ఇస్తారు అన్నమాట. ఇంకొక విషయం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఇప్పుడు 8 పవర్ 2/3 ఉంది కదా, 8 పవర్ 2/3ని 18 ని 2³ గా రాసుకోవచ్చు కదా. అప్పుడు 2³ హోల్ పవర్ 2/3 అంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రకారం ఇది ఏమైంది? 4 అవుతుంది కదా. అంటే ఇది 4, ఇదేమో -4 ఇంటూ 5x/12, ఇదేమో -4 ఇంటూ 25 ఇంటూ x² 576 అవుతుంది. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, 4 1 jar 4 3 jar కదా. ఇది 4 1 jar 4 17 ఉంటుంది. 4 4 jar 16, ఇంకొక 1 ఉంటుంది 16 ఉంది. 4 4 jar 16 అంటే 4 into 144 576 వస్తుంది. అంటే ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది?
4 కామా మైనస్ 5x బై 3 కామా మైనస్ 25x స్క్వేర్ బై 144 ఇలా వస్తుంది. ఈ 3 టర్మ్స్ మన ఆన్సర్ అవుతాయి. క్లియర్ కదా? ఇలానే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి 2 మైనస్ 7x హోల్ ద పవర్ ఆఫ్ మైనస్ 7/4 ఇచ్చారు. 2 మైనస్ 7x హోల్ ద పవర్ ఆఫ్ మైనస్ 3/4 ఇచ్చారు. 2 మైనస్ 7x హోల్ ద పవర్ ఆఫ్ మైనస్ 3/4 ఇచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ మైనస్ ఉంది, రేషనల్ నెక్స్ట్ కూడా నెగిటివ్ ఉంది కదా. అలాంటి సందర్భంలో మరి ఆ ఫార్ములా ఏమవుతుంది చూడండి. అంటే ఇది నెగిటివ్ ఉంది, అది నెగిటివ్ ఉంది. రెండు సేమ్ సైన్ ఉంటే అవి మొత్తం పాజిటివ్ అవుతాయి. ఓకేనా? అంటే మొత్తం పాజిటివ్ టర్మ్సే వస్తాయి. ఇక్కడ కూడా పాజిటివ్ వస్తాయి. ఎందుకని? నెగిటివ్ ఉంటే ఆల్రెడీ చెప్పా, నెగిటివ్ రేషనల్ ఇండెక్స్ ఉంటే p ఇంటూ p ప్లస్ క్యూ, p ఇంటూ p ప్లస్ క్యూ ఇంటూ p ప్లస్ క్యూ అట్లా వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ 2ని ఖచ్చితంగా కామన్ తీయాల్సింది, ఎందుకంటే ఇక్కడ 1 లేదు, అక్కడ 1 ఉంచడానికి ట్రై చేయాలి. అప్పుడు తీస్తే మనకి 1 మైనస్ 7x/2 హోల్ ద పవర్ ఆఫ్ మైనస్ 3/4 ఉంటుంది. అవునా? దీన్ని ఇంకా క్లియర్గా రాస్తే 1 మైనస్ 7x/2 హోల్ ద పవర్ ఆఫ్ మైనస్ 3/4 ఇంటూ 2 పవర్ మైనస్ 3/4 ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చిన 3 టర్మ్స్ కి 2 పవర్ మైనస్ 3/4 చేత మల్టిప్లై చేస్తాం. ఓకేనా? క్లియర్ కదా? సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఫార్ములాలో పుట్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 7x/2, P ఈజ్ ఈక్వల్ అంతా కంపేర్ చేస్తే +3, Q ఈజ్ ఈక్వల్ టు +4. ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఫార్ములాలో కదా. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ అయితే మీరు రాసుకున్నారు కదా, ఎరేజ్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ చూడండి, సింపుల్, వెరీ సింపుల్. 1 మైనస్ క్యాపిటల్ X అంటే 7x/2 హోల్ ద పవర్ ఆఫ్ P వాల్యూ 3, Q వాల్యూ 4, 1 ప్లస్ P వాల్యూ 3 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యాపిటల్ X అంటే ఎంత 7x/2 బై Q అంటే ఎంత 4 ప్లస్ మనల్ని అడిగింది 3 టర్మ్స్ ఏ, సో ఇక్కడ వరకు రాసేస్తాము. అంటే P అంటే ఎంత 3 ఇంటూ 3 ప్లస్ 4 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఇంటూ 1, క్యాపిటల్ X అంటే 7x/2 బై Q వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఎక్స్పాండ్ అంటే ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? అప్పుడు 1 ప్లస్ 3 ఇంటూ 7x బై 2 4 8 అవుతుంది కదా, ప్లస్ 3 ఇంటూ 7 బై 2 ఇంటూ 1 ఇంటూ ఇది 7x బై 2 4 8 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇట్లా అవుతుంది. దాన్ని అట్లనే ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన దీనిలో ఫస్ట్ 3 టర్మ్స్ కావాలి. అంటే 2 పవర్ మైనస్ 3/4 మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 మైనస్ 7x హోల్ పవర్ ఆఫ్ మైనస్ 3/4 ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే ఈ 2 పవర్ మైనస్ 3/4 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 7x/8 ప్లస్ 3 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 7 బై 2 ఇంటూ 1 ఇంటూ 7x/8 హోల్ స్క్వేర్ ప్లస్ 1. మనకు ఆ 3 టర్మ్స్ కావాలనుకోండి, ద రిక్వైర్డ్ 3 టర్మ్స్ ఆర్ ఏమవుతాయి మనకి? ఒకటేమో 2 పవర్ మైనస్ 3/4, ఇంకొకటి దాంతో మల్టిప్లై చేస్తే అప్పుడు 2 పవర్ మైనస్ 3/4 ఇంటూ 3 ఇంటూ 7x/8 ప్లస్ ప్లస్ కాదు కామా, దాంతో మల్టిప్లై చేయాలి 2 పవర్ మైనస్ 3/4 ఇంటూ 3 ఇంటూ 7 బై 2 ఇంటూ 1 7x/8 హోల్ స్క్వేర్. ఈ విధంగా వస్తాయి మనకి కదా. సో ఈ విధంగా రాస్తామండి. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? దీన్ని మళ్ళీ సింప్లిఫై అంటే ఇక్కడ 3 టర్మ్స్ అడిగినప్పుడు మనం దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి అప్పుడు మన ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, క్లియరా? ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ప్లీజ్ మేక్ ఇట్ నోట్. అయితే ఈ క్లాస్తో మనం ఎక్సైజ్ 6B యొక్క ఫస్ట్ బిట్, థర్డ్ బిట్ డిస్కస్ చేసాము. అలాగే సెకండ్ బిట్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం కాబట్టి ఆ వీడియో కూడా చూడండి ఒకవేళ చూడకపోతే. నెక్స్ట్ వీడియో లెక్చర్లో మనం ఈ ఫస్ట్ సెక్షన్లోనే ఫోర్త్ బిట్ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్, ఫైండింగ్ r+1 టర్మ్ అనేది. దాన్ని మనం నెక్స్ట్ వీడియో లెక్చర్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు ఈ 4 ఫార్ములాస్ ఏవైతే డిస్కస్ చేసినా అవి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియో లెక్చర్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.